ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకి గుడ్ న్యూస్ అందించింది. అందరికీ ఇల్లు పథకం ప్రకటించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణాలు, నగరాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇతర పథకాల ద్వారా ఇంటి స్థలాలు కానీ, హౌసింగ్ అంటే ఇల్లు కానీ పొంది ఉంటే అనర్హులు. అలాంటి వారికి పాత స్థలాలు రద్దు చేయమని కోరితే వాటిని రద్దు చేసి మరో చోట కేటాయిస్తారు. అందరికీ ఇళ్ల పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో వేలాది మంది పేద ప్రజలు సొంత ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు అనే ఉచిత పథకాన్ని ప్రవేశపెట్టింది. సొంత ఇల్లు లేని వారికి ఈ పథకం కింద ఇంటి స్థలం మంజూరు చేస్తారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలు అయితే 3 సెంట్లు, పట్టణాలు, నగరాలు, మున్సిపాలిటీలు అయితే 2 సెంట్లు కేటాయిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలిపి మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇంటి స్థలాన్ని కేటాయించే పథకాన్ని అమలు చేశారు. ఆ పథకం కింద సెంటు స్థలం ఇల్లు కట్టి ప్లాన్ చేయగా సెంటు స్థలం ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోదని భావించిన కూటమి ప్రభుత్వం గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందరికీ ఇల్లు పథకం ఇప్పటికీ సొంత ఇల్లు లేని వారికి ఇల్లు కేటాయిస్తారు. ముందుగా స్థలం కేటాయిస్తారు. ఇప్పటికే స్థలం ఉంటే అందులో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తారు. పట్టణాల్లో నివసించే వారికి 2 సెంట్ల పట్టా భూమి, గ్రామాల్లో నివసించే వారికి 3 సెంట్ల భూమి కేటాయిస్తారు. మహిళ పేరుతో ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంటి స్థలం ఇల్లు పొందిన వారికి 10 సంవత్సరాల తర్వాత ఆ ఇంటిపై పూర్తి హక్కులు లభిస్తాయి. జీవితంలో ఒకసారి మాత్రమే ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ లభిస్తుంది. ఈ పథకం ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా నిబంధనలు తయారు చేశారు. పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇంటి స్థలం మాత్రమే కేటాయిస్తారా, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తారా అనే విషయంలో మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. అందరికీ ఇళ్ల పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే తెల్ల రేషన్ కార్డు ముఖ్యంగా కలిగి ఉండాలి తప్పనిసరిగా. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఇల్లు కానీ, ఇళ్ల స్థలం కానీ కలిగి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గడిచిన 30 సంవత్సరాల కాలంలో ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ పొంది ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ పథకాల్లో దేని ద్వారా కూడా లబ్ధి చేకూర్చుకొని ఉండకూడదు. ఇక 5 ఎకరాల లోపు మెట్ట భూమి, 2.5 ఎకరాల వరి పొలం అంటే తరి వ్యవసాయ భూమి లేదా 2 కలిపి 5 ఎకరాలకి మించకుండా ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇక ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేసి ఆ స్థలం కోర్టు వివాదాల్లో ఉంటే అలాంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ స్థలాన్ని రద్దు చేయమని ప్రభుత్వానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గతంలో లేఅవుట్లు కనుక గ్రామాలు, నగరాలకి సుదూరంగా కేటాయించడం, శ్మశానాలకు సమీపంగా కేటాయించడం, ముంపు ప్రాంతాల్లో కేటాయించడంతో ఆ లేఅవుట్లో ఇల్లు కట్టుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అలాంటి వాటిని కూడా రద్దు చేసి తాజాగా మరలా కేటాయిస్తారు. ఇక అన్ని కులాల్లో పేదలకి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అన్ని కులాలు ఈ పథకానికి అర్హులే. ఇక మార్గదర్శకాలు మనం పరిశీలిస్తే పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పేదవాళ్లకు 2 సెంట్లు ఇంటి స్థలం కేటాయిస్తారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే కనుక ఇప్పటికే నిర్మించిన ఏపీ టిడ్కో, యుఎల్బి ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి దానిపై పూర్తి హక్కులు 10 సంవత్సరాలు దాటిన తర్వాత లభిస్తాయి. ఒక వ్యక్తి జీవితంలో ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం కానీ, ఇల్లు కానీ పొందేందుకు అర్హులు. పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా అంటే స్థలం కనుక కేటాయిస్తే 2 సంవత్సరాల్లో ఇంటిని నిర్మించుకోవాలి.
అలా నిర్మించుకోని పక్షంలో స్థలాన్ని రద్దు చేస్తారు. ఆధార్, రేషన్ కార్డులతో ఫ్లాట్‌ను లింక్ చేస్తారు. డూప్లికేషన్ లేకుండా సరిచేస్తారు. ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మనం పరిశీలిస్తే ముందుగా వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా అందించాల్సి ఉంటుంది. ఈ పథకానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ సచివాలయాల్లో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన వాటికి సంబంధించిన అప్డేట్ కూడా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పటికి చేస్తూ ఉన్నారు.